hello, namaste. Welcome to City Vision presents City Utsav gifts powered by Naptol. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ శ్రీరామనవమి అండి. అయితే ఈరోజు మనం సిటీ ఉత్సవ్లో భాగంగా ఓల్డ్ బోయన్పల్లిలో ఉన్న గంగపుత్ర సంఘం కాలనీకి విచ్చేసాము. సో ఇక్కడ విచ్చేసిన అందరికీ హార్టీ వెల్కమ్. చాలా చాలా థ్యాంక్ యూ మా సిటీ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అండ్ ఈ ప్రోగ్రామ్ చాలా చాలా సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు అండ్ మీరందరూ ఇలాగే జోష్గా ఈ ప్రోగ్రామ్కి ఉత్సవ్కి పాల్గొనాల్సిన కోరుతున్నాము అండ్ వచ్చి ఇక్కడ మాకు కూడా ఎంటర్టైన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. సో మరి వ్యూయర్స్ ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ది షో. గిఫ్ట్స్ పవర్డ్ బై నాప్తాల్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీరామ సిటీ విజన్ సిటీ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రాము కండక్ట్ చేయాలనేసి నాకు ఒక పాట పాడతారంట, హారతి పాట. మంగళమిదిగోవమ్మ బంగారు తల్లివమ్మ కొంగు తవరములిత్తు పుత్తాడి తల్లివమ్మ మా మంగళమ్మ పుత్తాడి తల్లివమ్మ నవ్వుతో పూజ చేతు నీ మెడ నిండా పువ్వుల దండలేతు గల్లు గల్లున వచ్చి మా ఇల్లు నిండుకుంటే ఉల్లాసముతో పూజ ఎల్లా కాలము చేతు మంగళమిదిగోవమ్మ. మరి జ్యోతి ప్రజ్వలం అయిపోయింది. ప్రతి ఉత్సవం ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్స్ తోటి స్టార్ట్ చేస్తాము. మరి ఆ క్లాసికల్ డాన్స్ చేయడానికి ఎవరు వస్తున్నారు పియు? సో సాత్విక రెడీగా ఉంది, సాత్విక అండ్ గ్రూప్. సో గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
వావ్, దట్స్ బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్స్ కదా. చాలా బాగా పర్ఫామ్ చేశారు. కరెక్ట్. మరి ఇంత బ్యూటిఫుల్ డాన్స్ తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తున్నారు తెలుసా? సో ఒక డాన్స్ తర్వాత ఒక సాంగ్ ఉంటుంది కాబట్టి మన కోసం ఈరోజు సాంగ్ పాడడానికి ఎవరు వస్తున్నారు? మరి ఆర్యన్ ఏకదంతాయ అని ఏం చక్క పాట పాడనికి వస్తున్నారు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశాదాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గణనాయకాయ గణदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशादाय धीमहि गुणाधीशाय गुणाधीताय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. వావ్, ఆర్యన్ ఈ పాట ఎవరు నేర్పించారు నీకు? సిస్టర్. మీ సిస్టర్ పేరేంటి? ఆరాధ్య. ఆరాధ్య నేర్పించిందా? థ్యాంక్ యూ ఆర్యన్. సో ఎంతో చక్కగా పాట పాడాడు కాబట్టి పాట తర్వాత మళ్ళీ మన కోసం ఒక డాన్స్ పర్ఫార్మెన్స్తో అనూష రెడీగా ఉంది అంట. సో మీరు కూడా కొంచెం అలా డల్గా కాకుండా కొంచెం ఎనర్జెటిక్గా కొంచెం ఏమంటారు ఉత్సాహంతో క్లాపులు కొడుతూ వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. ఇంకా ఇంకా క్లాప్స్ కొట్టండి. అలా క్లాప్స్ కొడుతూ ఉండండి. చూద్దాం ఎంతసేపు మీరు ఆపకుండా క్లాప్స్ కొడతారు. ఇంకా గట్టిగా. సో ఇలాగే క్లాప్స్ కొడుతూ ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ చేయండి. మీకు కూడా కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళందరికీ కూడా కాస్త ఎంకరేజింగ్గా ఉంటుంది. సో క్లాప్స్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? వెరీ నైస్. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ మన కోసం ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉంది అనూష. మరి పిలిచేద్దామా?
ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని కనిపించిన ఒడిలోని కన్ను మూయని మళ్ళీ గుడిలోని కళ్ళు తెరువని అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని తల్లి నిన్ను తాకితేనే తను పులకరిస్తుంది నీ ఎదపై వాలితేనే నేను పరవశిస్తుంది తేట తెలుగు జానా కోటి రతనాల వీణా నీ పదములాన నువ్వే నాకు స్వర్గం కన్నా మిన్నా అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని అమ్మా అవని నీ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాథలు వింటే నరనరాలలో రక్తం పొంగి పొరులుతుంది రిగ గరిక గరిక రిక గరిక గరి గరిక గరిక గరి 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 సద పద స రిక గరి పప గద పద సద సద పగ పద సద 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 పద సద పద సద పద సద పద సద సాస 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 రి రి సాస 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 గా గ రి గరి స రి గరి స రి గరి స రి గరి స సరి సరి గా రి స గా రి స గా రి స రి గరి గ ప గరి స ద ప గ ప పద ద స సరి గరి స ద పద ద స సరి రి గ ప గరి సరి గ ప రి స ద పద సరి గ ప సరి గ పద సరి గ ప గ ప గరి సరి సద వీరమాతవమ్మ రణధీర చరితవమ్మ పుణ్యభూమివమ్మ నువ్వు ధన్య చరితవమ్మ తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా దేహమైన ప్రాణమైన కొంచెమే కదమ్మా అది మించిన నాన్నది నీకీ కలదేదమ్మా అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని అమ్మా అవని. వావ్, దట్స్ రియల్లీ బ్యూటిఫుల్. మరి ఆరాధ్య, నేర్చుకున్నావా క్లాసికల్ సింగింగ్? మరి అంత బ్యూటిఫుల్గా ఆ పదాలు అలా ఇలా ఎలా పాడావు? యూట్యూబ్లో ప్రాక్టీస్ చేసావా? నువ్వే నేర్చుకున్నావా, మమ్మీ నేర్పించిందా? నువ్వే నేర్చుకున్నావా? మీ తమ్ముడు కూడా నువ్వే నేర్పించావా? థ్యాంక్ యూ ఆరాధ్య. థ్యాంక్ యూ సో మచ్ ఆరాధ్య. ఒకసారి గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మరి ఇప్పటి వరకు బ్యూటిఫుల్గా క్లాసికల్ డాన్స్ అండ్ సింగింగ్ చూసాం కదా, మరి నెక్స్ట్ ఏంటి పియో? నెక్స్ట్ మేఘన బుల్లెట్ బండి అంటూ రెడీగా
పదహారేళ్ళు కదా? నిజం చెప్పండి, 16 ఏళ్ళు కదా మీకు? అనురాధ అంటే ఎవరో అనుకున్నాం కదా, చిన్నపిల్ల వచ్చి పాట పాడుతుంది అనుకున్నాము, కానీ కాదండి, పెద్ద పిల్ల అండి. చిన్నపిల్ల కాదు, పెద్ద పిల్ల అంట. వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య, వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య, పుట్టినిల్లు ఇడిసి వెళ్ళిపోతున్నా, మెట్టనింట్లో కాలు పెట్టబోతున్నా, వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య, ఇన్నేళ్ళు సాదిరు ఇంతెత్తు పెంచిరు, మీ ఇంట్లో వద్దని నన్నెళ్ళ కొడుతురు, ఇన్నేళ్ళు సాదిరు ఇంతెత్తు పెంచిరు, మీ ఇంట్లో వద్దని నన్నెళ్ళ కొడుతురు, అత్త మామ ఆడబిడ్డలు నామతి, అత్త మామ ఆడబిడ్డలు నామతి, నా మగుడు వీళ్ళంతా నన్నెట్లా చూస్తారా, వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య, పుట్టినిల్లు ఇడిసి వెళ్ళిపోతున్నా, మెట్టనింట్లో కాలు పెట్టబోతున్నా, వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య, తాళి కట్టించిరు తన చేతిలో పెట్టి కన్నీళ్ళు పెడుతురు, సాధించుకోమని తాళి కట్టించిరు తన చేతిలో పెట్టి కన్నీళ్ళు పెడుతురు, మన ఇంటికి ఇప్పుడు బరువైపోతున్నా, మన ఇంటికి ఇప్పుడు బరువైపోతున్నా, భూమిలోన నిలిచి వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య, వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య. ప్రతి ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నా కానీ మంచిగా అరుచుకొని పిల్లల జీవితాలు ఖరాబ్ చేసుకోకండి, చేయకండి. ఇవాళ రేపు మంచిగా లేదు, అందరిది సంసారమే, మంచిగా అరుచుకొని పిల్లల్ని ఇవ్వండి. నా ధన్యవాదాలు. చాలా 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 బాగా పాడారు. మరి అన్నా చెల్లెల అనుబంధం అంటే ఆ పాటలో తెలిసిందండి, చాలా బ్యూటిఫుల్గా పాడారు. అన్నిటికంటే అద్భుతంగా ఏం చెప్పారంటే ఆ లాస్ట్లో 2 మాటలు చెప్పారు చూసారా, చాలా చాలా హార్ట్ టచింగ్ ఉన్నాయి. దానికోసం మనం గట్టిగా చెప్పట్లేదు. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు అనురాధ గారు. సో ఇప్పుడు పాట తర్వాత మనకి మళ్ళీ ఇంకో డాన్స్ పర్ఫార్మెన్స్తో రెడీగా తనూజ ఉంది అంట. వావ్, డాన్స్ అనగానే జోష్ వస్తుంది కదా, మరి ఆ జోష్ తోటి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక్కసారి, గట్టిగా అసలు ఆకూడదు చప్పట్లు. సో మరి ఇదే జోష్తో మనం నెక్స్ట్ పర్ఫార్మర్ని పిలిచేద్దాము కదా. వాళ్ళు అస్సంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. సో అయితే నెక్స్ట్ మనకి యాదమ్మ గారు ఒక సాంగ్తో రెడీగా ఉన్నారంట. వావ్, యాదమ్మ గారు మీరు ఎంత చక్క పాడితే వాళ్ళు అంత చక్క ఆడతారనమాట. అక్కడ మీ వయసు ఎంత? 16 కదా? 62 అంటే దానికి రివర్స్ కొడితే 20కి ఇస్తాం అన్నమాట. 62 మీకు? నిజం చెప్పండి, ఇప్పుడు అసలు అలా లేరుగా ఏం చేస్తున్నారు? అంటే ఇంత యవ్వనంగా ఉండడానికి ఏం చేస్తున్నారు? మీ సీక్రెట్ ఏంటి? చేపలు అమ్ముతాం. ఏమమ్ముతారు? చేపలు. అంటే చేపలు అమ్మితే ఎంగుంటారు అనమాట. అదే. మరైతే యాదమ్మ గారు మా కోసం మంచి పాట పాడతారా? ఏం పాట పాడాలమ్మో? బతుకమ్మ పాట పాడతారు. రామ 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 వియాలో శ్రీరామ రామ వియాలో, రామ 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 వియాలో శ్రీరామ రామ వియాలో, నెత్తిమీ సూర్యుడా వియాలో, నిలవన్నే కాడ వియాలో, పొపెట్ల సూర్యుడా వియాలో, బాలకుమారుడా వియాలో, తెల్ల తెల్లని గుళ్ళు వియాలో, తెల్లయమ్మ గుళ్ళు వియాలో, తెల్లని ఎమ్మడల వియాలో, రాజన్న గుళ్ళు వియాలో, పచ్చ పచ్చని గుళ్ళు వియాలో, పచ్చయమ్మ గుళ్ళు వియాలో, పచ్చని పర్వతాల వియాలో, మల్లన్న గుళ్ళు వియాలో, తెల్లని ఎమ్మడల వియాలో, రాజన్న గుళ్ళు వియాలో, నల్ల నల్లని గుళ్ళు వియాలో, నల్లయమ్మ గుళ్ళు వియాలో, నల్లని నంపెళ్ళు వియాలో, నరసింహ గుళ్ళు వియాలో,
పచ్చ పచ్చని గుళ్ళు వియాలో పచ్చమ్మ గుళ్ళు వియాలో పచ్చని పడతల వియాలో మల్లన్న గుళ్ళు వియాలో భూమి మీద శాలలు వియాలో చంద్రంబు పోసి వియాలో భూదేవిన పొట వియాలో బుగ్గలైరాని వియాలో ధని వేషాలు వియాలో చంద్రంబు పోసి వియాలో జగదేవిన పొట వియాలో చరాని వియాలో రామ 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 వియాలో రామన శ్రీరామ వియాలో రామ జయరామ వియాలో వయోజ రామ వియాలో ఇక్కడి సక్కన వియాలో 12 ఏళ్ళ వియాలో 12 ఏళ్ళ వియాలో పడవల్లె గుళ్ళు వియాలో. కానీ చాలా బాగా పాడారు యాదమ్మ గారు. సో మరి ఇంత మంచి సాంగ్ తర్వాత మళ్ళీ మనకు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది కదా. ఖచ్చితంగా. సో మరి దానికోసం అనుష రెడీగా ఉంది అంటే గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా చెప్పట్లు, ఫుల్ ఎనర్జీ కనిపించాలి అక్కడ. చాలా చక్కగా పర్ఫామ్ చేసింది కదా తను, చాలా బ్యూటిఫుల్గా. మరి అంత బ్యూటిఫుల్గా అంత కష్టపడి తను పర్ఫామ్ చేసి కొన్ని చెప్పట్లా అది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మన కోసం పార్వతమ్మ గారు రెడీగా ఉన్నారంట. మరి పార్వతమ్మ గారు డాన్స్ చేస్తారా మీరు? పార్వతమ్మ గారు డాన్స్ కదా, మీరు డాన్స్ చేస్తున్నారా పార్వతమ్మ గారు మీరు? అవునా, అంతేనా? బతుకమ్మ పాట పాడతారా? అదేంటి డాన్స్ అనుకున్నాము మేము. మీరు ఎవరు చెప్పరా అంత చక్కగా మంచిగా పాడతారంట? వద్దు, మాకు డాన్స్ కావాలనరా? పార్వతమ్మ గారు ఒక్కరే పాడనికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో గ్రూప్కి పిలిపించుకుంటున్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి. శివలింగం తువియాలో శివలింగం తువియాలో వియాలో ముందుగా నిందంతు వియాలో ముత్యాల పోసు వియాలో ముందుగా నిందల్సు నియాలో ముత్యాల పోసు వియాలో ఎదలో నింగల్తు వియాలో ఎదగిరి స్వామి వియాలో ఎదిలో నిందల్సు నియాలో ఎదగిరి స్వామి వియాలో బెదిలో లింగల్తు వియాలో బెజవాడ ఎల్లు వియాలో బెదిలో నిందల్సు వియాలో బెజగాడ ఎల్లమ్మ వియాలో నెత్తిమీ సూర్యుడ వియాలో దండమయ్య నీకు వియాలో నెత్తి మీద సూర్యుడ వియాలో దండమయ్య నీకు వియాలో పాపట్ల సూర్యుడ వియాలో పదవన్న కాడ వియాలో పాపట్ల సూర్యుడ వియాలో పదవన్న కాడ వియాలో వియాలో పదమన్న వాడ హలో దగట్ల బండారు వియాలో దండొక్క పోద్దు వియాలో జాలట్ల బండారు వియాలో దండొక్క పోద్దు వియాలో మంటల బండారు వియాలో మొగిలొక్క పోద్దు వియాలో. పియో నాకు చిన్న డౌట్, ఇప్పుడు బతుకమ్మ కాదు వచ్చే పండగ శ్రీరామనవమి కదా? అదే శ్రీరామనవమి అయినా సరే మన వాళ్ళు బతుకమ్మను ఎక్కడ మర్చిపోదు, అది మన తెలంగాణ ట్రెడిషన్. వావ్, అందుకని అద్భుతంగా పాడుతున్నారు. మరి అంత అద్భుతంగా పాడినందుకు గట్టిగా చెప్పట్లు.
మరి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ సారంగధరి అంటూ వచ్చేస్తుంది. ఎవరు వస్తున్నారు? అక్షర వస్తుంది. సో గివ్ హర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అమ్మ ప్రేమరా ఆపదలో ఆదుకునే అన్నపూర్ణరా అక్షరానికున్నది అమ్మ ప్రేమరా ఆపదలో ఆదుకునే అన్నపూర్ణరా అన్నపూర్ణరా. ఆ అంటే అమ్మ అని, ఈ అంటే ఇల్లు అని, ఊ అంటే ఊయలని ఊగిపోకురా అక్షరాన్ని మరచి నీవు ఆగిపోకురా అక్షరానికున్నది అమ్మ ప్రేమరా ఆపదలో ఆదుకునే అన్నపూర్ణరా అన్నపూర్ణరా. చక్కని రాయికి విలువ తొక్కుడు బండ శిల్పానికి గుడిలో నా భక్తుల అండ. చక్కని రాయికి విలువ తొక్కుడు బండ శిల్పానికి గుడిలో నా భక్తుల అండ. నీవెంతగా ఎదిగినా ఎంతగా సాధించినా తల్లి ఒడి లాంటి బడి తలుపు తెరిచి ఉండదా అక్షరానికున్నది అమ్మ ప్రేమరా ఆపదలో ఆదుకునే అన్నపూర్ణరా అన్నపూర్ణరా. ఎక్కడ నేర్చుకున్నారు ఈ సాంగ్? నేను చిన్నప్పుడు స్కూల్లో. ఓ వావ్, చాలా బాగా పాడారు. బట్ అమ్మ గురించి ఎంత చక్కగా చెప్పారు అంటే. మీకు ఎంతమంది పిల్లలు? బాబు పాప. బాబు పాపానా? సో వాళ్ళే గుర్తొస్తున్నారు అనుకుంటే పాట పాడుతున్నప్పుడు. చదువు రాంది కూడా వేస్ట్. మా అమ్మ చిన్నప్పుడే పెళ్ళి చేసింది, చదువుకోలేదుగా. చదువుకోవాలి బాగా, పిల్లలు కష్టపడి చదవాలి, ఎదగాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. ఇక్కడ సిటీ విజన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మా సంఘంలోకి వచ్చి మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మంగ గారు. కానీ ఆవిడ చెప్పిన మాట అక్షరాల సత్యం. మనం చదువుకోవాలి, మన వల్ల కూడా వేరే వాళ్ళకి ఉపయోగం అవ్వాలి తప్ప నష్టం జరగకుండా మాత్రం చూసుకోవాలి. కరెక్టే. మరి ప్రతి పాట వెనకాల ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఇస్తున్నారు, అది మాత్రం అద్భుతంగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి మంచి పదాలు చెప్తున్నారు. సో పిల్లలు మీకోసమే ఇవన్నీ మీరు చూసి నేర్చుకోవాలి అని. అయితే ఇప్పుడు వేదికపైకి మా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారు వస్తున్నారు. అలాగే ఆయనతో పాటు ఆపరేటర్స్ సంజయ్ గారు అండ్ ప్రేమ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా చెప్పట్టుతోటి వాళ్ళకి వేదిక మీదకి ఆహ్వానిద్దామా. వాళ్ళు మా సిటీ విజన్ యొక్క బ్రాడ్బ్యాండ్ గురించి చెప్పబోతున్నారు. మేము ఆఫర్ చేసే సర్వీసెస్ ఎలా ఉంటాయి వాటన్నిటి గురించి వాళ్ళకు మీకు ఒక క్లియర్ ఐడియా ఇస్తారు. ఇక్కడ ఏరియాలో గంగపుత్ర సంఘంలో సిటీ విజన్ నెట్వర్క్ తీసుకునే వాళ్ళందరికీ, అలాగే ఇక్కడ బ్రాడ్బ్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డిషెస్ వాటి వల్ల ప్రాబ్లం వస్తుంది, అందుకని సిటీ విజన్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. కేబుల్ ఆపరేటర్ అనే అతను మీకు అందుబాటులో ఎనీ టైం వస్తాడు. వర్షం వచ్చినా ఏమైనా మీకు వచ్చి సకాలంలో వర్క్ చేస్తాడు. అదే డిష్ అయితేనేమో మీకు
ఏదైనా కంప్లైంట్ వచ్చినా కానీ సర్వీస్ ఛార్జెస్ అలాంటివి తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సిటీ విజన్ని తీసుకోండి, మీరు ప్రచారాలను ఆనందంగా వీక్షించండి. అందరికీ నమస్తే. నేను సిటీ విజన్ నుంచి వచ్చాను. సిటీ విజన్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ మాకు ప్రొవైడ్ చేస్తారు అందరికి, ఇక్కడ ఇంటింటికి కేబుల్ ఆపరేటర్ త్రూనే ప్రొవైడ్ చేస్తాం మేము సిటీ విజన్ సర్వీసు. మీకు ఎవరైనా కావాలంటే సర్వీస్ కావాలంటే మీ కేబుల్ ఆపరేటర్ సంప్రదిస్తే, ఈ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారండి, వాళ్ళు సంప్రదిస్తే మీ కేబుల్ ఆపరేటర్ మీకు బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కూడా ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఎస్ అండి, మా ఆపరేటర్స్ అండ్ మా ఇన్ఛార్జ్ చెప్పినట్టు సిటీ విజన్ ఆఫర్స్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఆల్సో, అది కూడా చాలా తక్కువ కాస్ట్కి అండ్ మీకు కేబుల్తో పాటు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంటర్నెట్ అనేది అవసరం అయిపోయింది కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకుని మేము బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతోంది. అండ్ ఆల్సో చాలా రీజనబుల్ ప్రైస్కి వేరే వాటితో కంపేర్ చేస్తుంటే. సో మీరు కూడా తప్పకుండా ఒకవేళ సిటీ విజన్ సెటాప్ బాక్స్ కానీ బ్రాడ్బ్యాండ్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ హోర్డింగ్ మీద కనిపిస్తున్న నంబర్కైనా కాల్ చేయొచ్చు, లేకపోతే మా ఆపరేటర్స్కి రీచ్ అవుట్ అవుతే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. వావ్, మరి ఇప్పుడు మన సిటీ విజన్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ గురించి తెలుసుకున్నారు కదా, మరి నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి ఎవరు ఉన్నారు పియో? సో మనకి ఇప్పుడు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వర్ష రెడీగా ఉంది అండి. మనసుకు కాదు మరువతరము, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. మనసుకు కాదు మరువతరము. గట్టిగా చెప్పట్లతోటి హారిక గారికి ఒక్కసారి అమ్మ పాట మీద పాడారు కాబట్టి, ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడారు కాబట్టి థ్యాంక్ యూ అండి హారిక గారు. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారండి, మరి ఎవరు పియు? సో నెక్స్ట్ మనీష్ స్టేజ్ని ఒక ఊపడానికి రెడీగా ఉన్నాడంట. స్టేజ్కి ఊపుతాడా లేకపోతే అతను కూడా ఊగుతాడా?
అతను ఊగుతూ మరి స్టేజ్ని ఊపుతాడంట. సో తను తన గ్రూప్ అంతా రెడీగా ఉన్నారు. సో గట్టిగా క్లాప్స్ ఫర్ మనీష్. और मेरा नाम इंजीनियर जैन है. चलो जल्दी से गाना खराब करो अपना. मेरी जान कहाँ चल दी मोरनी बनकर. सोने सोने पटोले लखा, सोने सोने पटोले लखा, ए तक दिया रेंदी आखा, ए तक दिया रेंदी आखा. मैं की दसा अपनी वे ए चन करदा है तारीफा. हम मेरे हुस्न दे कोने 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 दी, कोने कोने दी. ओ बेबी डॉल में सोने दी, ओ बेबी डॉल में सोने दी, ओ बेबी डॉल में सोने दी, ओ बेबी डॉल में सोने दी. क्या नाम बेटा? जुफ्रा. आओ जुफ्रा, देखते हैं तुम क्या कुछ इंग्लिश गाएगी है, मैं बता रहा हूँ आप. चलो भाई 1 2 3 स्टार्ट. कम ऑन. पहला नशा. कुमार सानू की आवाज की मेहनत. ये कचरा साला मोहल्ले में बच्चे बना ले. मेरा कद्दू बनाया ये कचरा. तेरे बाप से तो बनेगी ना ये. వావ్, ఇన్స్టా హీరో. ఎగ్జాక్ట్లీ, భలే పర్ఫామ్ చేశాడు కదా మొత్తం అన్నింటికి. అన్ని ఇన్స్టా రీల్స్ ఎన్ని ఉన్నాయో పాపులర్ అన్ని కలిపి ఒకటేసారి స్టేజ్ మీదకి వేసేసాడు. ఎగ్జాక్ట్లీ. సో మరి ఇప్పుడు మన డాన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది మనకి? ఏముంటుంది? యథావిధిగా సాంగ్. ఎగ్జాక్ట్లీ. సో లలిత రెడీగా ఉంది అంటే సాంగ్ పాడడానికి. మరి గట్టిగా చెప్పట్లతోటి లలితకి వేదిక మీదకి ఆహ్వానిస్తామా? కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కడుపున ఉండి కాళ్ళ తన్నుతే జన్మమునిచ్చింది, కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది. పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా, అది అంతరాత్మనే నులివేసిందా. ఇక సత్యమన్నదే కరువవుతుందా, ఇక సత్యమన్నదే కరువవుతుందా. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి భిక్ష, అన్యం పుణ్యం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇదే అగ్ని పరీక్ష. ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను, ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను. గుడిలోని తండ్రే మనకు తీర్పు, గుడిలోని తండ్రే మనకు తీర్పు. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ. చాలా చక్కగా పాడారు కదా. అవును, అన్న చెల్లెళ్ళు పాటలు అమ్మ పాట, అలాగే బతుకమ్మ పాటలు లాస్ట్లో తండ్రి గురించి చాలా చక్కగా పాడారు. సో మరి ఇప్పుడు దీంతో మన ఎవరైతే పర్ఫామ్ చేస్తారో పర్ఫార్మెన్స్ అందరూ అయితే ముగిసిపోయారు. సో ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటది? లక్కీ డ్రా. లక్కీ డ్రా కన్నా ముందర నేను గిఫ్ట్స్ అనుకున్నా, ఏమంటావు? ఓ వావ్, అయితే అందరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారా మీ గిఫ్ట్స్ తీసుకోవడానికి? రెడీయా అందరూ? ఆల్ ద గిఫ్ట్స్ ఆర్ స్పాన్సర్డ్ బై నాప్తోల్ అండి. సో మరి గిఫ్ట్స్ పిలవడానికి మా ప్రోగ్రామ్ డైరెక్టర్ లావణ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఫస్ట్ సాత్విక అండ్ గ్రూప్ ఫర్ క్లాసికల్ డాన్స్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ద గిఫ్ట్స్ ఆర్ పవర్డ్ బై నాప్తాల్. నెక్స్ట్ ఆర్యన్ రాజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సోలో డాన్స్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
నెక్స్ట్ ఆరాధ్య ఫర్ సాంగ్. ఆరాధ్య తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ మేఘన. నెక్స్ట్ అనురాధ గారు ఫర్ సాంగ్. తర్వాత తనుజ అండ్ గ్రూప్ ఫర్ డాన్స్. అనుష ఫర్ క్లాసికల్ డాన్స్. తర్వాత యాదమ్మ గారు, క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ యాదమ్మ గారు. తర్వాత మంగ గారు సాంగ్. అండ్ ఈరోజు మీకు వస్తున్న గిఫ్ట్స్ అన్నీ ఆర్ స్పాన్సర్డ్ బై నాప్తాల్. నాప్తాల్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ బ్రాండ్ అండ్ మీ అందరికీ చాలా తెలిసిన బ్రాండ్ కూడా. సో నెక్స్ట్ వర్ష ఫర్ సోలో డాన్స్. నెక్స్ట్ మనీష్ ఫర్ డాన్స్. నెక్స్ట్ హారిక గారు ఫర్ సాంగ్. అండ్ లలిత గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. క్లాప్స్ కొట్టండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ చెప్పిన ఆల్ దీస్ గిఫ్ట్స్ ఆర్ స్పాన్సర్డ్ బై నాప్తాల్. సో ఒక లక్కీ విన్నర్ని మా ప్రోగ్రామ్ హెడ్ తీయబోతున్నారు. అండ్ ఎవరికైతే గిఫ్ట్ లక్కీ విన్నర్ అవుతారో వాళ్ళకు గిఫ్ట్ వస్తుంది. అనురాధ గారు. ఓ కంగ్రాచులేషన్స్. గిఫ్ట్స్ అందుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నాప్తాల్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ మరి చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా నేను నమ్ముతున్నాము. ఎగ్జాక్ట్లీ. సో మీరు కూడా మాలాగి చాలా బాగా ఎంజాయ్ చేసి, సో ఎంత ఈ ప్రోగ్రామ్కి ఎండ్ వచ్చినా సరే ముఖ్యంగా అసలు ఈ ప్రోగ్రామ్ జరగడానికి కారణమైన గంగపుత్ర సంఘం ప్రెసిడెంట్ శ్రీలక్ష్మి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా చెప్పట్లు అందరూ శ్రీలక్ష్మి గారి కోసం. ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు జరిగింది అంటే దానికి కారణం శ్రీలక్ష్మి గారే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బిహాఫ్ ఆఫ్ ద హోల్ టీమ్ ఆఫ్ సిటీ విజన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గట్టిగా చెప్పట్లండి, చెప్పట్లు ఆకూడదు. మేడం మీరు ఏమైనా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మేము ఇన్వైట్ చేయగానే ఇట్లా సిటీ విజన్ సిటీ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రాము కండక్ట్ చేయాలనేసి నాకు సిటీ ఉత్సవ్ ఇవి ఛానల్ నుండి వీళ్ళు కాల్ చేయడం, ఇక్కడ వచ్చిన వాళ్ళని అందరినీ పరిచే విధంగా ఈ ప్రోగ్రాం మనం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు చేయగలుగుతారు అనేసి అడగడం జరిగింది. దాంట్లో అందరం కలిసి ఒక యూనిటీగా ఉండి ఈ ప్రోగ్రాం ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సిటీ విజన్ ఛానల్ వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ వచ్చి పాట పాడారు, మరి ఎలా అనిపించింది చెప్పండి. ఇక్కడ పాట పాడితే నాకు చాలా సంతోషం అనిపించింది. అందరు విచ్చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం అండి నేను పాట పాడడము. నాకు చాలా సంతోషం అనిపించింది ఈ అవకాశం మేడం వాళ్ళు ఇచ్చినందుకు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏరియాలో వచ్చి సిటీ ఉత్సవం జరిపాం, మరి ఎలా అనిపించిందో చెప్తారా? మా గంగపుత్ర సంఘంకి వచ్చి సిటీ డివిజన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మాకు అందరికీ ఆనందంగా ఉంది. కానీ ఇదే ముందు ఒక 1 వీక్ ముందు మాకు ప్రోగ్రామ్ తెలిసి ఉంటాయి. ఇంకా చాలామంది జనాలకి చెప్పడం, పిల్లలను యాక్టివేట్ చేయడం మాకు టైం దొరికేది. ముందే ఉగాది వచ్చేసింది, అందులో టైం అసలు లేదు. అయినా కూడా కొంతమంది పిల్లలు వచ్చి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు చెప్పండి అమ్మా, ఉత్సవం ఎలా జరిగింది? మరి మా గంగపుత్ర సంఘం వచ్చినందుకు మాకు సంతోషం కలిగింది. ఎప్పటికీ ఇట్లనే రండి, మాకు ఇట్లనే చెప్పుండ్రి. ఎప్పటికీ మీరు ఇలానే పాట పాడతారంటే ఖచ్చితంగా మేము ప్రతిసారి ఇలాగే వస్తామండి. థ్యాంక్ యూ. సో దీంతో మన ప్రోగ్రామ్ అయితే ఎండ్కి వచ్చింది. సో మరి ఇంత బ్యూటిఫుల్గా ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఎంతో అద్భుతంగా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ సింగించి మరి ఎంతో అలరించారు వీళ్ళందరికీ మరోసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఇక్కడ ఉన్న అందరికీ అలాగే మా వ్యూవర్స్కి కూడా మళ్ళీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.